Hi students, this is KL and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 1 ఇయర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మార్చ్ 2024 ఏపీని చూడొచ్చు. మీరు ఖచ్చితంగా మీకు ఇది యూజ్ అవుతుంది కనుక ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీరు రాసే ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి కూడా చూసుకోవచ్చు. ఓకేనా? అలాగే నెక్స్ట్ రిమైనింగ్ కూడా మన ఛానల్ అప్లోడ్ అవుతాయి. సో కంటిన్యూగా ఓకేనా మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మాత్రం మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది క్లారిటీగా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏపీ అని కనిపిస్తుంది. ఓకేనా? మ్యాథ్స్ పేపర్ 1 అని కనిపిస్తుంది, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అని కనిపిస్తుంది. ఓకేనా? స్లోగా మీరు స్క్రోల్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఇక్కడ మార్క్స్ కూడా ఏ స్టెప్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మీకు ఇక్కడ మార్క్స్ స్ప్లిట్టింగ్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. సో దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ మనకు సెక్షన్ ఏలో చూడండి, ఫస్ట్ 1కి సొల్యూషన్ అయితే కనిపిస్తుంది. ఓకేనా? మీరు మార్క్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సెకండ్ 1. ఓకేనా? స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. ఎండింగ్ వరకు చూడండి వీడియోని, చూస్తే కానీ మీకు క్లారిటీ రాదు. ఓకేనా? ఇక నెక్స్ట్ థర్డ్ 1, అలాగే నెక్స్ట్ ఫోర్త్ 1. ఓకేనా? మనకి ఈ పేజ్లో 4th వచ్చిన వరకు కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకి 5th 1 కనిపిస్తుంది. 5th 1కి ఆన్సర్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ 6th 1. ఓకేనా? నెక్స్ట్ 1 7th 1 కనిపిస్తుంది. 7th 1కి అయితే మీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ ఆన్సర్ కూడా మీకు ఒకటి కనిపిస్తుంది. సో దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? అంటే మీరు ఏ మెథడ్లో చేసినా మీకు ఆన్సర్ అయితే 12 రావాలి. అది వస్తే మాత్రం మార్క్స్ వేస్తారు. ఓకే, నెక్స్ట్ 8th 1 చూడండి. ఓకేనా? 8th 1 ఆన్సర్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. అలాగే నెక్స్ట్ ఇక్కడ 9th 1. 9th 1 ఆన్సర్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది లాస్ట్లో. ఓకేనా? హెన్స్ రిక్వైర్డ్ సైన్ ఫంక్షన్ ఈజ్ sin 3πx. ఓకేనా? అది ఓకే. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకేనా? అక్కడ చూడండి, మీకు 10th లాస్ట్ సెక్షన్ ఏలో లాస్ట్ 1 ఏంటంటే 10th 1 కదా. సో 10th 1 ఆన్సర్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మీరు సెక్షన్ ఏ అయిపోయి సెక్షన్ బి చూడొచ్చు. సెక్షన్ బిలో మీకు అన్ని 4 మార్క్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? సో మీకు ఇక్కడ స్టెప్ వైజ్ మార్క్స్ కూడా కనిపిస్తాయి. ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో నాకు కూడా వీడియోస్ చేయాలనిపిస్తుంది. లేదంటే మీరు జనరల్గా మీరు అంటే కరెక్ట్గా వీడియో బూస్టప్ అవ్వకపోతే మాత్రం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, మరి ఇంకేం కాదు. సో అందుకు మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేస్తే బెటర్గా ఉంటుంది. అంటే పనికి మాలిన వీడియోస్ జనరల్గా మనకి షేర్ చేయడం అలవాటు, ఉపయోగపడింది మాత్రం షేర్ చేయము. సో అలా కాదు, మీరు మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. ఓకే, వాళ్ళకు కూడా అంటే వాళ్ళు కూడా ఎన్ని రాశారనేది కూడా వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఇక్కడ 12th 1 చూడండి. 12th 1 అయితే మీకు ఇక్కడ సొల్యూషన్ కంప్లీట్ కనిపిస్తుంది. బట్ దీనికి కూడా ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఆల్టర్నేటివ్ మెథడ్లో మీకు కొంచెమే కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పేజ్లో చూద్దాం రిమైనింగ్. చూడండి, ఇక్కడ రిమైనింగ్ పార్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే దేనికి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇక్కడ 13th ప్రాబ్లంకి ఇక్కడ సొల్యూషన్ అయితే మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి, దానికి స్టెప్స్ కూడా మీకు ఇక్కడ ఓకేనా 1+1+2 మీకు ఇక్కడ 4 మార్క్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇక్కడ 14th ప్రాబ్లం కూడా మీకు ఇక్కడ సొల్యూషన్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఓకేనా? సో అక్కడ మార్క్స్ స్ప్లిట్టింగ్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. చూడండి, నెక్స్ట్ ఇక్కడ 15th 1 చూడవచ్చు. 15th 1 మీకు ఇక్కడ 3 మార్క్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ పేజ్ చూద్దాం రిమైనింగ్. ఓకే, ఇక్కడ రిమైనింగ్ పార్ట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది 15th 1లో. అలాగే నెక్స్ట్ ఇక్కడ 16th 1 చూడండి. 16th 1లో 2+2 4 మార్క్స్ అయితే మీకు ఇక్కడ స్ప్లిట్టింగ్ అయితే కనిపిస్తుంది.
నెక్స్ట్ 17th వన్ కూడా మీరు చూడవచ్చు. 17th వన్ చూస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ 2+2 4 మార్క్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇక్కడ 17th వన్లో మీకు ఓకేనా క్లారిటీగా 2+2 అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ సెక్షన్ సిని చూడవచ్చు. మీరు సెక్షన్ సి మీరు చూస్తే ఇందులో మీకు 18th వన్కి ఓకేనా ప్రాబ్లం సొల్యూషన్ అయితే క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్ప్లిట్టింగ్ కూడా కనిపిస్తుంది. ఓకేనా 7 మార్క్స్కి క్లారిటీగా మీకు ఈ పేజ్లో అయితే మాత్రం 4 మార్క్స్ వరకు ఉంది. రిమైనింగ్ కూడా మీరు చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ చూడండి 18th వన్ అయితే మీకు లాస్ట్ ఇంక రిమైనింగ్ కనిపిస్తుంది. నెక్స్ట్ 19th వన్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు క్లారిటీగా చూడవచ్చు. 19th వన్ సొల్యూషన్ మీరు తీసుకుంటే మీకు ఇక్కడ మార్క్స్ డివైడ్ చేసి కనిపిస్తున్నాయి. ఓకేనా, అలాగే నెక్స్ట్ 20 తీసుకుంటే 20లో కూడా ఇక్కడ మార్క్స్ అయితే ఇక్కడ స్ప్లిట్ అయి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ పేజ్లో అయితే మాత్రం మీకు ఓన్లీ 1 మార్క్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. రిమైనింగ్ నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఓకేనా, ఇక్కడ రిమైనింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ 21 మీరు చూడవచ్చు. ఇక్కడ 21 అయితే మీకు ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకేనా, 21 2+1 3 3+2 5 మార్క్స్ అయితే మీకు ఇక్కడ ఈ పేజ్లో కనిపిస్తున్నాయి. ఓకేనా, రిమైనింగ్ చూద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ 22 చూడండి. 22 చూస్తే మీకు ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది. 22 మీరు రైట్ చేసారా రాంగ్ అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఓకేనా, 2+2+2+1 7 మార్క్స్ అలా స్ప్లిట్ అయ్యి ఇక్కడ నెక్స్ట్ 23 తీసుకుంటే 23లో కూడా మీకు ఇక్కడ మార్క్స్ అయితే మీకు చాలా క్లారిటీ కనిపిస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ 24 చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి 23కి అయితే ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది. అంటే ఫస్ట్ మెథడ్లో చేసినా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, లేదంటే ఈ మెథడ్లో చేసినా మీకు ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. బట్ ఆన్సర్ అయితే మాత్రం సేమ్ రావాలి. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఇక్కడ 24th వన్ ఆన్సర్ చూడండి. 24th వన్ ఆన్సర్ మీకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది. ఓకేనా, మీకు టోటల్ 24 క్వశ్చన్సే ఉంటాయి. ఓకేనా, 21 ఆన్సర్ అయితే మీకు చాలా క్లియర్గా కనిపించింది. చూడండి అక్కడ 1+1+1+1 7 కూడా 1 1 1 1 అలా స్ప్లిట్ చేసుకొచ్చాడు. సో టోటల్ ఇది మీకు 1 year స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అండి. నెక్స్ట్ 1B స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ అవుతాయి, మీరు చూడొచ్చు. వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.